ఏదో అమ్మవారు ఇచ్చినంత తోచినంత అమ్మవారు ఇస్తుంది, మేము పెడుతున్నాం అంతే. మాది ఏం లేదు, ఆమె ఇస్తుంది, మేము చేస్తాం అంతే. మొక్కుకుంటాం కదా, మా అమ్మవారు, మేము మొక్కకపోతే ఎట్లా అవుతాయి పనులు మాకు. నా పేరు దుర్గాప్రసాద్ అమ్మ. నేను పుట్టింది పెరిగింది మా తాతల నుంచి అంత ఇక్కడనే బల్కంపేటే. ఆషాఢము ప్రతి సంవత్సరం ఆషాఢము మొదటి మంగళవారము అమ్మవారి కళ్యాణం జరుగుతుంది. 3 రోజుల పండుగ ఇది. సోమవారం ఎదుర్కోలు జరుగుతుంది, మంగళవారం అమ్మవారి కళ్యాణం అవుతుంది, బుధవారము రథోత్సవం అవుతుంది. ఈ 3 రోజుల పండుగ మాకు కన్నుల పండుగ. మా ఇంటికి మా అమ్మ కళ్యాణం జరుగుతుంటే ఇంతమంది పబ్లిక్ రావడము, మేము దాన్ని చూసి మా ఇంట్లో పెళ్లిలాగా మేము దగ్గరుండి జరిపించడము మాకు అదృశ్యంగా అనుకుంటాం. మేము ప్రతి సంవత్సరము పండుగ అనేది చాలా వైభవంగా జరుగుతుంది. ఇప్పుడు వచ్చే ప్రభుత్వాలు కూడా మేము అమ్మని మొక్కుకోవాల్సిన అవసరం లేదు. మా ఇంటి అమ్మ, మా అమ్మ మమ్మల్ని కన్నా అమ్మ మమ్మల్ని ఎలా చూసుకుంటుందో మా దేవత మమ్మల్ని అంతే బాగా చూసుకుంటుంది. మేము మొక్కుకోవాల్సిన అమ్మవారిని ఎంత మంచిగా నమ్ముకున్నారో చూడండి పోరలు. నా పేరు నాని అక్క. చేస్తున్నాం అక్క. 3 గంటల నాడు చేస్తున్నాం బస్సులు అన్నదానము. మా బంగారు ఎల్లమ్మ తల్లి కొంగు బంగారం చేస్తుంది అందరికీ. మా అందరి చల్ల చూస్తుంది, అది చాలు మాకు. అయితే మన ఎప్పుడు ఏ బాధ వచ్చినా ఏది వచ్చినా అని చూసుకుంటే తల్లి మమ్మల్ని బాగా చూసుకుంటుంది. అక్క నా పేరు ఫనీ అక్క. నా పేరు ఉండే దాసరం బస్సులో నేను లోకలే మరి అంతా. మాకు అమ్మ చాలా 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 మంచి చేస్తారు. మాకు కొంగు బంగారం. నాకు అనుకున్న కోరికలు అన్నీ తీరినాయి. నాకు ఇంకా కొన్ని ఉన్నాయి. 2 ఆడపిల్లలు నాకు పెళ్ళయింది. 2 ఆడపిల్లలు నాకు పెళ్ళయింది. నా పెళ్ళైంది ఆడపిల్లలు నాకు కొంగు బంగారం. 2 ఆడపిల్లలు ఉన్నారు నాకు అని చెప్తున్నాడు ఈ తమ్ముడు. కొంచెం వెనకకు పోదామండి. ఒక 2-3 అన్నలు ఉన్నారు. ఆడ అన్నలను కూడా పలకరిస్తా. అక్కలనే మాట్లాడుతున్నారు అనుకున్నారు. యువతల బాంధుకు వస్తే ముందటి దిక్కున్న పిల్లలతో అందరితో మాట్లాడే వెనకకు వస్తే ఇగో మా అక్క కలిసింది. బాగున్నావా అక్క? బాగున్నా. నేను సికింద్రాబాద్ నుంచి పార్షగుట్ట రామ్నగర్. వసంత. ఇక ఓడి బియ్యం తెచ్చిన. ఒకసారి చీర తీయమ్మ చూస్తామండి. అమ్మవారికి ఓడి బియ్యం తీసుకొని వచ్చింది. మామూలుగా చాలా మంది అయితే చీర సారి ఓడి బియ్యం పెడతారు, కానీ ఈడ వాసంతక్క అమ్మవారికి పండ్లు కూడా తీసుకొని వచ్చింది. 5 పండ్లతోటి కూడా మన ఇంట్లో మన ఆడపిల్లలకైతే ఎట్లా ఓడి బియ్యం పోస్తామో అట్లా గాజులు, పండ్లు, కుడుకలు, పసుపు కొమ్ములు, గజర పండ్లు, పోకలు, పచ్చ బియ్యము, పసుపు, కుంకుమ, పువ్వులు అన్ని పట్టుకొని వచ్చింది. చీర రైకబాటతోటి. అక్క ఏం మాట్లాడుకున్నావు, ఏం మొక్కుకున్నావు అమ్మవారికి? నా చిన్న కొడుకు కళ్యాణం కావాలని మొక్కుకున్నా. కళ్యాణం కావాలని కళ్యాణానికి వచ్చింది అక్క మంచిగా. ఎప్పుడైనా ముందు మొక్కుకుని అన్నయ్యని 30 ఏళ్ళ నుంచి వస్తాం మేము. 30 ఏళ్ళ నుండి వస్తున్నదా ఆంటీ? అన్న నీ పేరేంది? వీరభద్రరావు. నేను ఈస్ట్ గోదావరి ఇక్కడే ఉన్నామండి 25 సంవత్సరాల నుంచి కూడా. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఎల్లమ్మ దయ వల్ల ఒక ఇల్లు కొనుక్కున్నాం. పిల్లలు కోడళ్ళు అందరూ బాగున్నాం, సుఖ సంతోషం అమ్మవారి దయ వల్ల. ఇక్కడ సూపర్వైజర్గా ఉంటామమ్మా. మా 2 అబ్బాయిలకి జాబు, 2 కోడళ్ళకి జాబు. ఏం మొక్కు అంతా బాగోవాలి, నేను బాగోవాలి, అందరూ బాగోవాలి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. కొడుకులు అమ్మ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పిల్లలు ఉన్నారు ముద్దుగా అని చెప్తున్నట్టు. నీ పేరేందిరా? లక్ష్మీ ప్రియదర్శిని. సౌమ్య బజార్ కోటి. లేదు, ఫస్ట్ టైము. గుడికి వస్తూనే ఉంటాము, కళ్యాణికి ఫస్ట్ టైం. మాకు చిన్న పాపలు వాళ్ళ స్కూల్ వదిలేసి ఫస్ట్ టైం వచ్చినాం అనమాట. ఏం లేదు, ఎప్పుడు వచ్చినా మంచిగా ఏమని అనుకుంటే కోరికలు తీరుతాయి. సత్యంగలం అట్లేం మొక్కోను, అందరు మంచిగా ఉండాలి, అంతా మంచిగా జరగాలి అని మొక్కుంటాం. రాజ్ కుమార్ యాదవ్ అమ్మ. మా వైఫ్ ఉన్నాయి. 14 2 పిల్లలు. చాలా బాగుంటుందమ్మా. అమ్మ అమ్మ భక్తితోటి కొలిస్తే అన్ని తీరుస్తుందని ఒక నమ్మకం. అంతా అందరూ బాగుండాలని మొక్కోవడానికి వచ్చినాము.
కళ్యాణానికి రావడానికి మొదటిసారి ఇది ఫస్ట్ టైము